రాజంపేట రైల్వే కోడూరు నియోజకవర్గంలోని యువతకి ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాడే ప్రతి ఒక్కరికి నాకు ఒక చిన్న క్వశ్చన్. మీరు నిజంగా ఈ ప్రాంతం వాళ్ళు అయితే రిప్లై ఇవ్వండి. ఈ ప్రాంతం వాళ్ళు కాకపోతే నాకు అవసరం లేదు. ఎందుకంటే ఐఎమ్ వెరీ కన్సర్న్ అబౌట్ దిస్. ఈ రెండు నియోజకవర్గాలలో మన మూలాలు ఉన్నాయి, మన బంధువులు ఉన్నారు, మనకెన్నో మెమొరీస్ ఉన్నాయి, మనకెన్నో ఆలోచనలు ఉన్నాయి. అయితే మొన్న హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలు కబ్జా చేస్తున్నారు, బుల్డోజర్లు పెట్టి దంతున్నారు అంటే నెమల సౌండ్లు, డియర్లు, జింకలు, దుప్పిల్ని చూపించి హంగామా చేశారు కదా. తప్పు కాదు, స్పందించడం చాలా మంచి విషయమే. అయితే ఈ ప్రాంతంలో చెరువులు దున్నుతున్నారు, ఈ ప్రాంతంలో చెరువులు మాయమైపోతున్నాయి, ఈ ప్రాంతంలో ఇసుకెత్తి ఫ్లోరైడ్ ఎక్కువైపోయి జనాలు హ్యాండిక్యాప్డ్ అవుతున్నారు. ఈ ప్రాంతంలో నుంచి వందల వేల లక్షల టన్నులు ఎర్రచందనం తీసుకొని పోయి వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో నుంచి ప్రపంచంలో ఎక్కడా లేని వెరైటీస్ని తీసుకొని పోయి వ్యాపారం చేసుకుంటున్నారు. కొన్ని పార్టీలు, ఆ పార్టీకి సంబంధించిన పొలిటికల్ నాయకులే బాగుపడుతున్నారు, అది మనం చూస్తూనే ఉన్నాం. కనీసం ఒక్క 2 నిమిషాలు మన ప్రాంతం గురించి, మన ప్రాంతంలో ఉండే సోర్సెస్ గురించి ఏ విధంగా తరలిస్తున్నారు అని ఒక మెసేజ్ కానీ, ఒక పోస్ట్ కానీ పెట్టాలి అనే ఆలోచన మనకెందుకు రావట్లేదు? సరే, అలా పెట్టాలి అనే ఆలోచన వచ్చిన వాళ్ళనైనా మీరు ఎంటర్టైన్ చేస్తున్నారా? చేసే ఆలోచన ఉందా? ఇంతవరకు మనం చూడని బికినీ వేసుకొని గోవాలో చూసే దానికి పోస్ట్కి షేరు చూపించే ఇంట్రెస్ట్ కూడా మన ప్రాంతం మీద, మన ప్రాంతం గురించి ఫైట్ చేసే వాళ్ళ మీద, లేదా మన ప్రాంతంలో మనం ఏదన్నా చేయాలనే ఆలోచన లేకపోతే, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే మన ఊరు అని మనం గర్వంగా చెప్పుకోవడం ఎందుకు? మన ఊరిలో మనం బ్రతకడం ఎందుకు? ఒకసారి ఆలోచించండి. నిజంగా ఈ ప్రాంతంలో గొప్పగా, హుందాగా మన పరిస్థితి ఎలా ఉన్నా మంచి నాయకుడు ఉంటే, మంచి ఆలోచన తగిన నాయకుడు ఉంటే, ఈ ప్రాంతం బాగుంటే మనం కాకపోయినా మనం పిల్లలైనా బాగుంటారు కదా అని ఆలోచించి చూడండి. అంత సమయం లేదు అని అనుకుంటే ఒక చిన్న పోస్ట్ మీ చుట్టుపక్కల ఉన్న మనిషికో, మీ చుట్టుపక్కల ఉన్న సమస్యకో ఒక రూపుదిద్ది ఒక పోస్ట్ రూపంలో సేవ్ రాజంపేట అని కానీ, సేవ్ కోడూరు అని కానీ, సేవ్ నెక్స్ట్ జనరేషన్స్ అని కానీ ఒక పోస్ట్ పెట్టి చూడండి. ప్రయత్నం మొదలు పెడదాం. థ్యాంక్ యూ. జై భవానీ.